పెళ్ళయి 3 సంవత్సరాలు అయింది, పిల్లలు పుట్టలేదని చాలా చోట్ల తిరిగాడు. ఒక చోటుకి వెళ్తే సిస్ట్ ఉందన్నారు, కాబట్టి ఒవేరియన్ సిస్ట్ కాబట్టి ఆపరేషన్ చేయాలన్నారు. ఇంకో చోటుకి వెళ్తే ఈటీ తిన్నుగా ఉంది, ఎండోమెట్రియల్ పొర అసలు పలసగా ఉంది, దానికి ఏంటంటో చేయాలని చెప్పారు. ఇంకొకరు అయితే రోజు స్కానింగ్లు తీశారు, రోజు స్కానింగ్లు తీశారు. స్కానింగ్లు తీసి దాంట్లో అండాలు రావటం లేదు, పెరగటం లేదు, పగలటం లేదని చెప్పారు. రప్చర్ డిఫెక్ట్, లో ఏఎంహెచ్ అని లో ఏఎంహెచ్ ఉంది, అసలు క్వాలిటీ మొత్తం పడిపోయింది, కుదిరితే ఐవీఎఫ్, ఇంకా కుదిరితే డోనార్కి వెళ్తే బెటర్ అన్నారు. అలాగే ఈయనకు కూడా కణాలంతా టెరటో ఆస్తినో జ్యూస్ పెర్మియా, మొటిలిటీ లేదు, మార్పాలజీ లేదు, కౌంట్ తక్కువ ఉంది, అంతా దుంపనాశనం అయిపోబోతుంది, ఐవీఎఫ్ బెటర్ అన్నారు. ఆవిడ అండాల దుంపనాశనం, ఈయన వీరికణాల దుంపనాశనం, ఇక ప్రెగ్నెన్సీ వస్తాం కష్టం అని ఇలా భయపడుతూ ఉండగా న్యాచురల్గా మనం ప్రెగ్నెన్సీ తెచ్చుకోలేమా అని యూట్యూబ్లో వీడియో చూసి చివరికి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గర ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చిందండి? 50 రోజుల్లో వచ్చేసి 50 రోజుల్లో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. అదే దుంపనాశనమైన వీరికణాల్ని, అదే సర్వనాశనమైన అండాలతోనే ప్రెగ్నెన్సీ తెప్పించాం న్యాచురల్గా. ఐవీఎఫ్ లేదు, డోనార్లు లేవు, ఆపరేషన్ లేవు. ఎలా అనేది వారి మాటల ద్వారా విందాం. చెప్పండి రాజశేఖర్ గారు. శ్వేతామణి అంతేనా? రాజశేఖర్ శ్వేతామణి, పెద్ద మర్రివీడు, కర్నూలు డిస్ట్రిక్ట్, అక్కడి నుంచి వచ్చారు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు రాజశేఖర్, మాది కర్నూలు డిస్ట్రిక్ట్. మాకు పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది, కానీ చాలా హాస్పిటల్లో తిరిగాం. కానీ సార్ చెప్పినట్టు ఓవేరియన్ సిస్ట్ ఉంది, లో ఏఎంహెచ్, మీకు కూడా కౌంట్ తక్కువ ఉందని ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఫస్ట్ ఐవీఎఫ్ ప్రిఫర్ చేసేవాళ్ళు. మేమే ఇంకా ఎక్కడికి వెళ్ళినా లాభం లేదని చెప్పి ఇంకా ఎక్కడ చూపించుకోకుండా కొన్ని రోజులు ఇంటి దగ్గర ఉన్నాం. అప్పటికే చాలా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూశాను, కానీ ఎక్కడ చూసినా కూడా ఐవీఎఫ్ గురించే చెప్తారు. కానీ అనుకోకుండా ఒకరోజు నాకే సార్ వీడియో ఒక టైటిల్ లో ఏఎంహెచ్ ఉన్నా కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనే దాన్ని చూశాను. ఆ వీడియోని పట్టుకొని చాలా వీడియోస్ చూశాను సార్. నాకు ఆ రోజు చూసినప్పుడే కాన్ఫిడెన్స్ వచ్చింది, ఖచ్చితంగా ఇక్కడికి వస్తే అవుతుందని చెప్పి. ఇంకా ఇక్కడికి వచ్చి సార్ చెప్పినట్టు అన్ని టెస్టులు చేయించుకొని 2 నెలలకి క్రిముల్ ట్యాబ్లెట్లు ఇచ్చారు. 2వ నెల వాడుతూ ఉండగానే మాకు కన్సీవ్ అయింది సార్. ఇక్కడ వచ్చిన మీకు కూడా తప్పకుండా అందరికీ వస్తుంది. ఇప్పుడు బయట ఏఎంహెచ్ అన్నారు, మనం ఇక్కడ ఏఎంహెచ్ టెస్ట్ కూడా చేయలేదు సార్. ఏఎంహెచ్ ఎంత ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అని చెప్పాను నేను. మీరు ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు 0 ఉన్నా కూడా తెచ్చుకోవచ్చు అని చెప్పారు సార్. గుండు 0 ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు ఏఎంహెచ్. అలా కొన్ని వేల మందికి తెప్పించాం మనం ఇక్కడ. ఇంకా చాలామంది ఇప్పుడు ఈ నిమిషంలో కూడా, ఈ క్షణంలో కూడా చాలా చోట్ల, కనీసం ఆంధ్ర తెలంగాణ కాదు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మంది ఆడపిల్లలు వణికిపోతూ ఉంటారు. దేని గురించి? ఏఎంహెచ్ ఇది లో ఉంది, ఖచ్చితంగా ఐవీఎఫ్కి వెళ్ళాల్సిందే అని ఈ నిమిషంలో కూడా కొన్ని వేల మంది పిల్లలు, ఆడపిల్లలు భయభ్రాంతులతో ఉండేటట్టు చేస్తూ ఉంటారు. ఏంటి మరి అక్కడ అంతా ఏఎంహెచ్ గురించి చెప్తుంటే ఈ డాక్టరు కనీసం ఏఎంహెచ్ టెస్టే చేయకోకుండా 16,000 మందికి ఎలా ప్రెగ్నెన్సీ తెచ్చాడు? 0.0001 ఉన్న వాళ్ళకు కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చాడు. 53 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు కూడా ట్విన్స్ ప్రెగ్నెన్సీ తెచ్చాడు. 62 సంవత్సరాలు ఉన్న మగవాళ్ళకు కూడా బిడ్డ పుట్టేటట్టు చేశాడు. 0 ఉన్న ఏఎంహెచ్ ఉన్న ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చని ఎలా చెప్తున్నాడు? సో ఈ రకంగా మరి ఒకరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏదో ఒక రోజు ఇక్కడికి వస్తారు అని గట్టిగా 1కి 1000% కన్ఫామ్గా ప్రెగ్నెన్సీ వస్తుంది అని మీరు వచ్చిన రోజు నేను చెప్పాను. వీడియోలో నమ్మకపోయినా ఇక్కడికి వచ్చాకైనా కొంచెం అనుమానం కలిగింది. కనీసం 3 లక్షలు ఖర్చు పెట్టి ఐవీఎఫ్కి వెళ్ళినా నీకు ఏ డాక్టర్ అన్నా గ్యారంటీ ఇచ్చారు? ఒక్క డాక్టర్ కూడా గ్యారంటీ ఇవ్వరు. ఐవీఎఫ్ చేయించుకోండి మంచిదని చెప్తారు, కానీ ప్రెగ్నెన్సీ వస్తుందా డాక్టర్ అంటే నో గ్యారంటీ అంటారు. ఇక్కడ డాక్టర్ ఐవీఎఫ్ అక్కర్లేదు, ఆపరేషన్ అక్కర్లేదు,
కానీ ప్రెగ్నెన్సీ పక్కాగా తెచ్చుకోవచ్చు అని చెప్తాడు. ప్రపంచం అంతా ఏ గ్యారంటీ లేదన్నాటికి ఈయన గ్యారంటీగా ప్రెగ్నెన్సీ వస్తుంది అంటున్నాడు కాబట్టి ఈయనే తేడా అనుకుంటారు. ఐవీఎఫ్ చేసిన రాందాన్ని ఈయన ఎలా తెప్పిస్తాడు? ఏదో మాయ మాటలు చెప్తున్నాడు, యూట్యూబ్లో కూర్చుని కబుర్లు చెప్తున్నాడు, ఈయన యూట్యూబ్లోనే ఉంటాడు కానీ విడిగా దొరకడు అనుకుంటారు. మరి మీరందరూ యూట్యూబ్లో వీడియో చూసి ఇక్కడికి రాగలిగారు. కేర్ ఆఫ్ అడ్రస్ ఉందా? మరి గవర్నమెంట్ కూడా వచ్చి నన్ను అరెస్ట్ చేసి జైల్లో పడేయచ్చు. జీరో కౌంట్కి వైద్యం అని నేను చెప్తున్నాను. ప్రపంచమంతా జీరో కౌంట్కి వైద్యం లేదు, ఐవీఎఫ్ డోనార్ అని చెప్తున్నారు. ట్యూబులు బ్లాక్ ఉంటే ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు ట్యూబులు ఓపెన్ చేసుకుని మందులతో అని చెప్తున్నారు. ప్రపంచమంతా ఐవీఎఫ్ చేయాల్సిందే అంటున్నారు. ఒక డాక్టర్ గారు 3 లక్షలు, ఇంకో డాక్టర్ గారు ఆఫర్ ఉంది 50,000, మళ్ళీ వెనక్కి వచ్చారు వాళ్ళు. చాలామంది లాగా వాళ్ళకి నేను చెప్పాను, ధైర్యం చెప్పాను. నేను గూగుల్ మ్యాప్ లాంటివాడిని. రైట్ వెళ్ళమంటాను, నువ్వు లెఫ్ట్కి వెళ్ళామనుకో నేను తిట్టాను. లెఫ్ట్ నుంచి నువ్వు దారి ఎలా వెళ్ళాలో నేను చెప్తాను. వాళ్ళకి అలాగే చెప్పాను. చక్కగా మాట అన్నారు. మళ్ళీ టెస్టులన్నీ చేయించుకుని వెళ్ళిపోయారు. కౌన్సిలింగ్ చెప్పండి అయ్యా అంటే ఎందుకులేండి ఆల్రెడీ విన్నాం కదా సార్, మళ్ళీ మీరు పురుగులు అంటారు, మళ్ళీ హార్మోన్లు అంటారు, వీడియోలు అన్నీ చూసాం సార్, అప్పుడు కన్నా ఇప్పుడు బాగా వస్తున్నాం సార్, గట్టిగా ఎక్కింది సార్ మాకు. ఇక ఈసారి మీరు ఎలా చెప్తే అలా, ఏది వస్తే మీ దగ్గర రావాలి, లేకపోతే ఆగిపోతాం. నేను చెప్పాను ఆగక్కర్లేదు, వచ్చి తీరిద్ది. ఎందుకని నువ్వు పుట్టావంటేనే నీకు బిడ్డ పుట్టి తీరుతారు, నీకు పుట్టించే శక్తి లేకపోతే నీకు పిల్లలు పుట్టరు అని చెప్పాను ఆ రోజు. పక్కాగా మీకు పిల్లలు పుడతారు, ఎందుకంటే నువ్వు ఉన్నావు ఆల్రెడీ పుట్టి. అంటే నీకు పుట్టించే శక్తి ఉంది, మీ ఆవిడికి పుట్టించే శక్తి ఉంది అని నేను చెప్పాను. వాళ్ళు ఎండోమెట్రియల్ తిక్కు బాగోలేదు తిన్నుందని చెప్పారు. అలాగే సింపుల్ సిస్ట్ ఉంది, దానికి ఆపరేషన్ చేయాలన్నారు. అలాగే ఓవ్యులేషన్ డిజార్డర్ ఉంది, అండాలు రావట్లా పెరగట్లా పగలట్లేదన్నారు. కణాలు మొటిలిటీ లేదు, మార్పాలజీ లేదు, కౌంట్ లేదు, ఏఎంహెచ్ లో, కాబట్టి ఐవీఎఫ్లో పొండి డోనార్లకు పొండి అని చెప్పారు. కానీ ఎవరితో తెప్పించాం? అదే అండాలతో, అదే గర్భసంచితో, అదే అండాశయంతో, అదే ఎండోమెట్రియల్ పొరతో ప్రెగ్నెన్సీ తెప్పించామా లేదా? తెప్పించారు. అదే కణాలని ఫుల్ కౌంట్గా మార్చగలిగాం, మొటిలిటీ పెంచగలిగాం, మార్పాలజీ పెంచగలిగాం. కానీ ఈ 2 నెలల మందులు ఎలాంటి మందులు? భర్తకి విడిగా భార్యకి విడిగా ఇచ్చానా? ఇద్దరికి కలిపిచ్చాను. సేమ్ మందులు, సేమ్ మందులు. అటు వీర్య కణాలను ఎలా ఇంప్రూవ్ చేసినాయి, ఇటు అండాలను ఎలా ఇంప్రూవ్ చేసి, అది కదా మ్యాజిక్. ఇదే పురుగు అని చెప్పాను. ఒక క్రిమి ఉందంటే అటు వీర్య కణాలు తలలు తింటుంది, తోకలు తింటుంది, తల తోక నాకెందుకని మొత్తం మింగేసి కౌంటు నిల్లు చేయొచ్చు, లో కౌంట్ చేయొచ్చు. అదే క్రిమి భార్య ట్యూబులు మూసేయచ్చు, వెంట్రుకంత ట్యూబుల లోపలికి వెళ్ళి పొక్కొచ్చి గడ్డొచ్చి ట్యూబ్ మూసేయచ్చు, లేదా ఓవరీలోకి వెళ్ళి సిస్టులు కలిగించవచ్చు, చాక్లెట్ సిస్టు, ఓవేరియన్ సిస్టు, మరి ఎమరేజిక్ సిస్టు, ఇలాగా గర్భసంచిలోకి వెళ్ళి ఫైబ్రాయిడ్, పాలిప్, లేదా ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్, ఇలా పురుగు ఏదైనా చేయొచ్చు. విమానం కూలింది, అందరికి ఒకటే డ్యామేజ్ అయిద్దా? ఒకరికి చేయి పోవచ్చు, ఒకరికి కాలు పోవచ్చు, ఒకరికి తల పోవచ్చు, ఒకరికి ఎంట్రుకు కూడా ఓడకపోవచ్చు. ఇక్కడ కూడా అంతే, సేమ్ క్రిమి అయినా అందరినీ ఒకే రకంగా ఇబ్బంది పెట్టదు. అలా క్రిమిని గుర్తించి క్రిమిని తొలగిస్తే ఎవరెవరు ఏ ఇబ్బందులు పడ్డారో ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఇన్నాళ్ళు బిడ్డ రాకుండా ఈ అడ్డం పడినాయి కాబట్టి బిడ్డ వచ్చేస్తుంది. ఆ విమానమే కోలకుండా ఆగితే వీళ్ళు ఎవరెవరు కాలిపోయేవాడు కాలిపోకుండా ఆపొచ్చు, చేయిపోయేవాడు చేయిపోకుండా ఆపొచ్చు, తలపోయేవాడు తలపోకుండా ఆపొచ్చు కదా. ఇది కూడా అంతే, క్రిమిని గుర్తించి ఆ క్రిమికి భర్త భార్య ఇద్దరికీ మందులు వాడించాలి. మరి నువ్వు నన్ను ఆ క్రిములకు వాడించేటప్పుడు భర్త భార్య ఇద్దరు టెస్ట్ చేయమంచుకుంటే కొంతమంది ఒప్పుకోరు. భర్త సమస్యని భార్యకి చెప్తారు, భార్య సమస్యని భర్తకు చెప్తారు, ఒకటి వాడతారు, ఇంకోటి వాడరు. కానీ వీళ్ళకి నేను ఆ రోజు కూర్చోబెట్టి ఎంతసేపు చెప్పాను ఇక్కడ, సాయంత్రం ఒక 2 గంటలు కూర్చోబెట్టి ఉంటాను. వీళ్ళకి కూడా ఉంటుంది ఇప్పుడు జాతర, ఉంటుంది జాతర ఉంటుంది. అలా చెప్పి వాళ్ళకి పూర్తిగా వివరించి చక్కగా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడానికి అవసరమైన టిప్స్ అన్ని ఇచ్చి పంపించాను.
కొరియర్ పంపించాను. వాడుకునే విధానం ఫోన్ కాల్ ద్వారా టెలికాలర్స్ నెంబర్లు ఇచ్చాను. వాటి ద్వారా కనుక్కుని చక్కగా వాడుకున్నారు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. అదే ఫోన్ కాల్ ద్వారా మాకు తెలియజేశారు. వెంటనే బ్లడ్ టెస్ట్ స్కాన్ చెప్పాము, అక్కడే చేయించుకోమన్నాము, చేయించుకున్నారు. ఆ బ్లడ్ టెస్ట్లు స్కానింగ్లు చేయించుకుని ఇవాళ నా దగ్గరికి వచ్చారు. చూసారా, ఇదిగో ఇది ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది అని చెప్పి అక్కడ చక్కగా వాళ్ళకి తెలిసిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఇచ్చారు. చూడండి, ట్యూబుల్లో కాదు, గర్భసంచిలో ఉంది. సింగిల్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ 5 weeks 3 days అని ఇచ్చారు. సిస్ట్ ఇక్కడే ఉంది. ఆవిడ సిస్టులు ఇవన్నీ ఉంటాయి. కార్పస్ లూటియల్ సిస్ట్ ఇన్ రైట్ ఓవరీ ఇంకా ఇక్కడే ఉందని ఇచ్చారు. గెడ్డ అక్కడే ఉంది. బిడ్డను రప్పించేశాను నేను. మిగతా డాక్టర్లు గెడ్డ తీసే వరకు ఆవిడ నిద్రపోదు, గెడ్డ తీయించుకునే వరకు నిన్ను నిద్రపోనివ్వదు. పండగ వచ్చినప్పుడల్లా ఫోన్ చేస్తారు. గెడ్డ మిలికి తిరిగిపోద్ది, పగిలిపోద్ది, చచ్చిపోతాం. బిడ్డ వచ్చేస్తే గెడ్డ గోలికాయ, బిడ్డ 3 kgs బాహుబలి, ఈడు ముడ్డెత్తి ఇలా అన్నాడంటే అది చితికిపోద్ది, దాన్ని మనం ఏం చేయక్కర్లేదు అని నేను చెప్పారు. ఇది ఒకసారి కనపడింది. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే బిడ్డ పెరిగే కొద్దీ నీ గడ్డ తర్వాత వచ్చే స్కానింగ్లో కనపడదు. నెక్స్ట్ స్కానింగ్లో చూడు, అలా ఉంటుంది అనమాట. అలాగే బీటా హెచ్సిజి 5 దాటాలన్నాం, 87, 82, 8782 వచ్చింది. ఐవీఎఫ్ చేసిన 50 దాటం. చూసారా, వచ్చేటప్పుడు అలా వస్తాయి ప్రెగ్నెన్సీలు. లోపల ఉన్న సమస్యను తొలగిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది. అన్నీ ఉన్న అల్లునోట్లో శనిలాగా ఈ క్రిమిగాడు చేరి ఆయన వీరికణాలు నాశనం చేశాడు, ఆవిడ అండాలని డ్యామేజ్ చేశాడు, ఆ ఎండోమెట్రియల్ పొరను నాశనం చేశాడు, ఓవరీలోకి చేరి క్రిముల వల్ల వచ్చిన చీముగడ్డ ఒవేరియన్ సిస్టుని కలిగించాడు. ఇవన్నిటినీ మనం తొలగించాము క్రిమిని తొలగించడం ద్వారా. ఆటోమేటిక్గా బెడ్ వచ్చేసింది. ఓకే అండి, ఇది పరిస్థితి. ఇంకా మీరు ఇంకేమన్నా చెప్పాలనుకుంటే మన వాళ్ళకి సలహా ఇవ్వచ్చు. సార్ చెప్పినట్టు మందులు వాడితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఏఎంహెచ్ ఎంత ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చుగా, ఖచ్చితంగా వస్తుంది. అలాగే వీర్య కణాలు మోటిలిటీ తక్కువ ఉన్నా కూడా సార్ ఇచ్చే మందులతో ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. తప్పకుండా అందరికీ జరుగుతుంది. రైట్, సార్కి ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్. మీరు తెచ్చుకోవడమే కాకుండా వాళ్ళకు కూడా ధైర్యం కలిగించారు. వాళ్ళు కూడా ఎలాంటి సమస్యలతో సిస్టులతోనూ ఈ ఎగ్ గ్రోత్ అవ్వటం లేదని రోజు స్కానింగ్లు తీసి రోజు ఇంజక్షన్లు పొడిచి అక్కడ అక్కాయిలు బోల్డ్ భయపెడతా ఉంటే వాళ్ళు భయపెడతా ఉంటారు. ఈ 2 నెలల్లో నీకు స్కానింగ్లు రోజు చేసామా? వచ్చిన రోజు మాత్రమే, మళ్ళా 4 నెలల వరకు స్కానే లేదు. ఇక్కడ వచ్చిన రోజు మాత్రమే ఒక ఇంజక్షన్ చేసాం, అది కూడా టీకా. ఎవరికి చేశాను? మీ ఆవిడతో పాటు నీకు కూడా పొడిచాం, అంతే. జీవితంలో నీకు పొడిచినోడు లేడు. మొగుళ్ళు అనుకుంటా ఉంటారు, నాకు కూడా పొడిచాడు ఏంటి, మగ డాక్టర్ని వస్తే మాకు పొడిచాడు ముందు ఇంజక్షన్. పిల్లలు ఆనందంగా ఉంటారు, అమ్మయ్య మా ఆయనకు కూడా చేశారు, నా నొప్పి తగ్గిపోయింది. ఇంతకాలం అసలు ఎన్ని ఇంజక్షన్లు అయినా భార్యకే పాపం. ఇక్కడ భర్తకు కూడా చేస్తాం. ఇది క్రిమి. భర్తదా సమస్య, భార్యదాని కాదు. ఇద్దరిలో ఎవరున్నా సమస్య తొలగించుకుని బిడ్డను తెచ్చుకుంటే చక్కగా నిందరించి ఇద్దరు బయటపడతారు అనేది మన ఆశయం. అలాగే మేము చెప్పాము, చక్కగా విన్నారు. మరి అంత దూరం నుంచి మమ్మల్ని నమ్మొచ్చారు. ఆ భగవంతుడు నమ్మి ఇక్కడికి వచ్చినందుకు ఇవాళ మేలు చేశాడు ఆ భగవంతుడు. అలాగే ఇక ముందు కూడా తల్లిదండ్రులు చేసిన పుణ్యం బిడ్డకు అక్కడికి వస్తుంది అంటారు. నువ్వు ఈరోజు మీకు వీళ్ళు చెప్పడం వల్ల వీళ్ళలో కూడా కొంత ధైర్యం వస్తుంది. అలాంటి పుణ్యం అంతా నీ బిడ్డకి జమ అవుతుంది. అలాగే తర్వాత కూడా నెక్స్ట్ బిడ్డలు కూడా ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీలు వస్తాయి. ఫస్ట్ టైమే మన దగ్గర వాడాలి, నెక్స్ట్ ప్రెగ్నెన్సీలు ఆటోమేటిక్గా వస్తాయి. కానీ వచ్చిన ప్రెగ్నెన్సీ నిలబెట్టడానికి మాత్రం 5 నెలలు ఖచ్చితంగా వాడాలి. ఏ క్రిములు అయితే చెప్పానో ఆ క్రిముల పద్మవ్యూహం మన ఒక్కరమే చూస్తున్నాం, ఇంకా ఎవరు ఏ డాక్టర్ చూడలేదు. కాబట్టి ఆ క్రిముల పద్మవ్యూహం నుంచి బిడ్డని కాపాడే మందులు మన దగ్గర 5 నెలలు వాడాలి. ఫస్ట్ 3 months అబార్షన్ అవ్వకుండా, 4th 5th month అవకరాలు రాకుండా. ఓకే, అక్కడ ఉన్న ఫ్యామిలీ డాక్టర్ని పెట్టుకుని మీరు మన మందులన్నీ చూపించండి. అవసరమైన మధ్యలో జ్వరాలు దగ్గులుంటే వాళ్ళు ఇస్తారు. 5 నెలల వరకే మన దగ్గర వాడాలి. 5 నెలల తర్వాత